అన్ని తెలిస్తే నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, అన్ని తెలిస్తే నీ మంత్లీ ఇన్కమ్ ఎంత, అన్ని తెలిస్తే నీకు ఉన్నటువంటి ఆస్తులు ఎంత, 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కూడా నువ్వు పని చేస్తే గానీ డబ్బులు రావట్లేదంటే నువ్వు జీవితంలో ఘోరంగా ఫెయిల్ అయినటువంటి వ్యక్తి. ₹1,00,000 కంటే ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, ₹1,00,000 కంటే తక్కువ శాలరీ ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. అది అర్థం చేసుకోండి. కనీసం ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉందా? ఇప్పుడు అర్జెంట్ గా ఏదన్నా పెరాలసిస్ అటాక్ అయింది, హార్ట్ స్ట్రోక్ అటాక్ అయింది, కనీసం 5-10 లక్షల రూపాయలు మినిమం కావాలా? మరి ఎమర్జెన్సీ ఫండ్ అన్న కనీసం ఉందా? మరి ఏం సాధించినావు ఫ్రెండ్? నీ జాబు బిజినెస్ చేసి 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి అలాంటి జాబు బిజినెస్ అసలు అవసరమా? ఆలోచించు. మరి ఎంత డబ్బు కావాలా మనం ఈ రోజుల్లో బతకాలంటే? ఎంత జాగ్రత్తగా ఉండాలా? ఎంత మంచి అవకాశాన్ని సెలెక్ట్ చేసుకోవాలా? ఎంత మంచి కోచ్ మనకు ఉండాలా? అర్థమవుతుందా? ఇండియాలో మొట్టమొదటిసారి లైవ్ పోస్ట్ మార్టం ఆఫ్ లైఫ్ అనే ఎపిసోడ్స్ ని మనం కండక్ట్ చేస్తున్నాం. లింక్ ఉంది, ఆ లింక్ ని క్లిక్ చేయండి. అక్కడ మీ ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేయండి, సబ్మిట్ నొక్కండి, మీ డీటెయిల్స్ అన్ని మాకు వచ్చేస్తాయి.